very much for inviting me. Thank you, Samuel Reddy garu, Usha garu, నాకెంతో నచ్చిన పడాల సూర్యప్రసాద్ గారు, అండ్ ఇక్కడ ఉన్న మెనీ వాలంటీర్స్, దాంట్లో మా వాలంటీర్స్ కూడా ఉన్నారు. వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్, వీఆర్ విత్ యూ వాలంటీర్స్, వీళ్ళందరికీ. సో ఐ డూ నో, నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచే వచ్చాను కాబట్టి. ఇదిగో వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, మధ్యాహ్నం లంచ్ టైంలో స్పీచెస్ వినమని కూర్చోబెడితే యూ విల్ నాట్ బీ ఎంకరేజ్డ్. బట్ బిలీవ్ మీ, రాబోయే 20-30 నిమిషాలు విల్ బీ వర్త్ వైల్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో విల్ క్విక్లీ గో ఇన్ టు ద టాపిక్. కొంచెం తగ్గించండి. నాకు ఈ ఫౌండేషన్ గురించి తెలిసినప్పుడు నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే బాధ, ఓ పక్కన గర్వం. ఆనందం ఎందుకంటే ఒక వ్యక్తి తనకి ప్రియమైన తన కూతుర్ని కోల్పోయిన కొన్ని రోజుల్లోనే ఒక గట్టి నిర్ణయం తీసుకుని, నా కూతురులా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పినప్పుడు ఆనందం. ఆ తర్వాత గర్వం ఏంటంటే, నాకు వారు మాట్లాడినప్పుడు ఐ వాజ్ టోల్డ్, ఈ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సర కాలంలో దాదాపు 16 మంది విద్యార్థులు ఏదో ఒక పిచ్చి డెసిషన్ తీసుకోకుండా ఆగిపోయారు. సో వారికి ఆ విషయం తెలిసింది. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. తెలిసినప్పుడు 16 మంది, తెలియకుండా ఎంతమందో, దాదాపు నేను ఒకైతే 1000 మంది అని అనుకుంటున్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్. ఇది మా గుంటూరు, నేను గుంటూరుకు సంబంధించిన వాడిని. నా గుంటూరు ఈజ్ గోయింగ్ టు బి, ఇందాక ఉషా గారు చెప్పినట్లు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ఏ మార్క్ ఇన్ ది ఇయర్స్ టు కమ్. ఒక తండ్రి తనకు ఇష్టమైన ప్రాణమైన కూతుర్ని కోల్పోయాడు, కానీ 1000 మందికి ప్రాణాలు పోశాడు. రాబోయే కాలానికి కాబోయే హీరోస్ని తయారు చేయడానికి, వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతని నెత్తి మీద వేసుకున్న స్పందన ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. వారి ప్రయత్నాలకు జోహార్లు, జేజేలు. నాకు యూత్ అంటే ఇష్టం. ఇందాక మీరు అరిచారు చూసారా, మీ ఎనర్జీ చాలా చాలా బూమింగ్గా ఉంటుంది. ఐ లైక్ యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీ అంటే నాకు ఇష్టం. దిస్ ఈజ్ ద ఏజ్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఏజ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. నేను గుంటూరులో మీలాగే దాదాపు ఒక 15-16 సంవత్సరాల క్రితం ఐ వాజ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ. సో ఈ ఏజ్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఏజ్ వేర్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ప్లూరిప్లోటెంట్, మీరు ఏమి కావాలనుకుంటే అది అవ్వగలరు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఏజ్. అందుకనే మీరంటే నాకు ఇష్టం. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. బహుశా ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఒక లైఫ్లో ఒక స్ట్రీమ్ని పట్టుకుంటారు. ఆ స్ట్రీమ్ వల్ల మీకు ఐడెంటిటీ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఉన్న స్టేజ్, యూ కెన్ టర్న్ ఇంటూ ఎనీథింగ్. మీరు ఏదనుకుంటే అది టర్న్ అయిపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ an actor, you can become. If you want to become an IAS officer, you can become. If you want to become a politician, you can become. అందుకని ఈ ఏజ్ని, ఈ టైంని చాలా చాలా మేక్ ద బెస్ట్ usage of this age. Life certainly will throw you challenges.
మనల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తోంది. సక్సెస్ఫుల్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పిన వాళ్ళలాగానే నేను చెప్పను. కాకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు. ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎన్నో ఎన్నో వేల కోట్ల వీర్య కణాలను ఓడించి మీరు ఆల్రెడీ గెలిచారు. గెలుపు అనేది మనందరిలో ఆల్రెడీ ఇన్హరెంట్గా ఉంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఎప్పుడైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు. డిఫరెంట్గా ఆలోచించాలి అన్నదానికి ఐ జస్ట్ టెల్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. మీ అందరూ ఐ వాంట్ ఇట్ టు బి ఇంటరాక్టివ్. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్లా కాకుండా ఐ జస్ట్ హ్యావ్ టోల్డ్ యూ, నేను గుంటూరుకి చెందిన వ్యక్తిని. మీలాగా ఇక్కడ దాదాపు ఒక 15-16 సంవత్సరాల క్రితం చదువుకుంటున్న విద్యార్థినిలాగా అనుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు థింక్ డిఫరెంట్లీ. అలాంటప్పుడు అక్కడ కూర్చున్న మీరు ఇక్కడ కూడా రావచ్చు. జస్ట్ ఐ విల్ ఆస్క్ యూ వన్ స్మాల్ క్వశ్చన్. ఒక థింకింగ్ డిఫరెంట్లీ దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మన సంవత్సరంలో ఎన్ని నెలలు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ టెల్ మీ? 12 months. ఎవ్రీబడి నోస్ సంవత్సరంలో 12 నెలలు. కానీ ఐ వాంట్ యూ టు థింక్ డిఫరెంట్లీ. నేను మీకు సంవత్సరంలో 12 నెలలు కాదు 13 నెలలు ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేయమంటారా? అయితే ఇంటరాక్టివ్గా ఉండాలి. చాలా నాకు మీరు జవాబులు చెప్తా ఉండాలి. మనం ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఒక నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. వెరీ గుడ్. 4 వారాలు అంటే 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు. 4 వారాలు ఒక నెల అని అనుకున్నాం. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 days. 28 daysని మనం ఒక నెలలాగా చూసాం. 28 daysని మనం ఒక నెలలాగా చూసాము. 28 daysని మనం ఒక నెలలాగా చూసినప్పుడు జనవరిలో ఇంకో ఎక్స్ట్రా 3 రోజులు ఉంటాయి. మార్చిలో ఇంకో ఎక్స్ట్రా 3 రోజులు ఉన్నాయి. ఆ ఎక్స్ట్రాలన్నింటినీ కలపండి. ఎన్ని రోజులు అవుతాయో తెలుసా? అనదర్ 28 days అవుతాయి. అంటే మనం ఇంకొక కొత్త నెలని సృష్టించవచ్చు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఇంకా సింపుల్గా చెప్తాను. మీరందరూ ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ పైబడిన విద్యార్థులు అని నాకు చెప్పారు. సో ఐ విల్ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? క్వశ్చన్ సరిగ్గా వినండి. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. ఒక నెలకి 4 వారాలు అని అనుకున్నాం కదా. 52/4 వేయండి. ఎన్ని వస్తున్నాయి? 13. ఎస్. కాబట్టి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ ఉండడంలా, ఆల్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మనకి ఆపర్చునిటీస్ రోజు రోజుకి సన్నగిలిపోతున్నాయి. ఎవరికి సక్సెస్ వస్తుంది అని అంటే ద పీపుల్ హూ థింక్ డిఫరెంట్లీ. మనము జనవరిలో వచ్చే 2-3 ఎక్స్ట్రా రోజుల్ని, ప్రతి నెలలో వచ్చే 2-3 ఎక్స్ట్రా రోజుల్ని వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా కాకుండా ఒక్కసారి ఆలోచించి చూడండి. యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా 1 month. ప్రతి 28 రోజులను ఒక నెలగా ఒప్పుకున్నప్పుడు మన డైరీలో ఇక్కడి నుంచి 13 నెలలు ఉంటాయి. యూ ప్లీజ్ థింక్ డిఫరెంట్లీ. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ the youth of the nation, the youth of the state, the youth of my Guntur to think and act differently. మనం సక్సెస్ అవ్వాలని అనుకునే ప్రాసెస్లో అందరికీ ఏదో ఒక టైంలో వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ టైంలో మనం ధైర్యంగా పోరాడితేనే విజయం వరిస్తోంది. మనకి సక్సెస్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా వీక్ మూమెంట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ వీక్ మూమెంట్స్లో మనం కనుక ఇఫ్ యూ థింక్, ధైర్యంగా ఆలోచించి పోరాడాలి అని అనుకున్నప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు సక్సెస్ అయిన ఏ వ్యక్తి చరిత్రనైనా తీసుకోండి. టేక్ స్టోరీ ఆఫ్ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్. స్ట్రెస్, వీక్ మూమెంట్, గురి కానీ సక్సెస్ అంతగా ఈజీగా వచ్చేసిన వ్యక్తి ఎవరున్నారు? నోబడి. సో నేను చెప్పేది ఏంటంటే
సక్సెస్ అయిన వాళ్ళందరి బాట పూల బాట కాదు. దే ఆల్సో హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. నేను మీరు అనుమతిస్తే టైంని నేను దృష్టిలో పెట్టుకుంటాను, మనం అందరం దృష్టిలో పెట్టుకుందాం. మీరు అనుమతిస్తే ఐ విల్ టెల్ మై స్టోరీ. చెప్పనా? ఎంతమంది చెప్పాలి అని అన్నారు? చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వి ఆల్ ఫేస్ ఛాలెంజెస్లో ఏం చేయాలో పాలుపోదు. ఐ ఆల్సో వెంట్ ఇన్ టు డిప్రెషన్. నేను కూడా ఒకానొక టైంలో వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ థాట్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూషన్స్. డిఫరెంట్ అనేది మీకు వదిలేస్తున్నాను. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఇందాక చెప్పినట్లు ఛాలెంజెస్ వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు. యూ హ్యావ్ టు థింక్. ఎన్నో వేల కోట్ల వీర్యకణాలను జయించుకుని వచ్చిన మనకి సక్సెస్ కొత్త ఏమీ కాదు, సక్సెస్ సాధించడం గొప్పేమీ కాదు. ఐ జస్ట్ టెల్ యూ మై స్టోరీ. ఐ విల్ టేక్ బ్యాక్ యూ టు May 11th, 2005. మే 11వ తారీఖు 2005 సంవత్సరం. నా ఇంజనీరింగ్ 2002 సంవత్సరంలో పూర్తయింది. మే 11, 2005 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ఫైనల్ స్టేజ్కి వస్తాయి. సో సివిల్ సర్వీసెస్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ బ్రీఫ్గా చెప్తాను. సివిల్ సర్వీసెస్ గురించి దాదాపు ఒక 10 లక్షల మంది సివిల్ సర్వీసెస్కి ప్రతి సంవత్సరం యాస్పైర్ చేస్తారు. దాంట్లో 10,000 మందిని ప్రిలిమ్స్ ద్వారా వడపోత ప్రక్రియ ద్వారా వడపోసి మెయిన్స్ రాసే అవకాశాన్ని ఇస్తారు. 10 లక్షల మంది నుంచి 10,000 మందికి దే విల్ బీ ఆస్క్డ్ టు రైట్ మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో 9 పేపర్స్ అయిపోయిన తర్వాత ఈ 10,000 మందిలో నుంచి 1000 మందిని తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మొదట 500 మందికి ర్యాంకులు ఇస్తారు. అంటే 1:2 రేషియోలో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి మొదట 500 మందికి సివిల్ సర్వీసెస్, IAS, IPS, IRS అలాంటి 22 సర్వీసులు ఉన్నాయి. వాటిని అలాట్ చేస్తారు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, తెలుసుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పాను. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? 10 lakhs. ఎంతమంది వస్తున్నారు ఫైనల్గా? 500. IAS కావాలంటే మొదట 50 మందిలో ఉండాలి. సో నేను చెప్తున్న స్టోరీ దగ్గరకు వచ్చేద్దాం. మే 11, 2005 సంవత్సరం నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ మొదటి 10 లక్షల మందిలో నుంచి 10,000 మందిలోకి వెళ్ళిపోయాను. రైట్, వెరీ గుడ్. తర్వాత మెయిన్స్ రాశాను. మెయిన్స్ 10,000 మందిలో నుంచి 1000 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూ ఢిల్లీలో ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ చేసి వచ్చాను. ఇంటర్వ్యూ అటెండ్ చేసి వచ్చిన రోజు, ఫైనల్గా రిజల్ట్ రావాల్సిన రోజు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2005 సంవత్సరానికి కాను రిజల్ట్ రావాల్సిన రోజు మే 11, 2005. సో నేను బాగా టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట. ఐఎమ్ వెరీ టెన్స్డ్. ఎందుకంటే ఈ 10 లక్షల మంది నుంచి 10,000 మంది, 10,000 మంది నుంచి 1000 మందికి దాటుకుని వచ్చాను కదా, ఇది కాదు నాకు సివిల్ సర్వీసెస్ ర్యాంక్ వస్తుందా రాదా అనేది, ఇది కాదు నాకు ఖచ్చితంగా తెలుసు నాకు IAS వస్తుందనేసి అని అనుకుంటూ నేను టెన్షన్ పడుతున్నాను. ఏమని అంటే, ఇప్పుడు UPSC రిజల్ట్ ప్రకటిస్తుంది. ఏది? ఇంటర్నెట్లో వస్తుంది. ఇంటర్నెట్లో వచ్చినప్పుడు ఈ ఫలానా శ్రీధర్ బాబు అద్దంకి అనే అతను ఏటీ అగ్రహారం 14వ లైన్ 3వ ఇంట్లో ఉంటాడు అని పత్రికల వాళ్ళకి, పేపర్ వాళ్ళకి అలా తెలుస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి? దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్ ఎప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటప్పుడు. సో రిజల్ట్ వచ్చింది. నేను టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే ఐ వాజ్ వెరీ ష్యూర్, డ్యామ్ కాన్ఫిడెంట్. ఏంటి? ఎందుకంటే నేను అప్పటి వరకు ది బెస్ట్ ఎవర్ స్టూడెంట్, యూనివర్సిటీ ఫస్ట్. ఇందాక మీరు కూడా చూసింటారు కదా,
LBSNA IAS అకాడమీలోనే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో అంతకుముందు నేను ఎంత బాగా చదువుంటాను, యూనివర్సిటీ ఫస్ట్ ఎవ్రీవేర్. సో ఐ వాజ్ డ్యామ్ షూర్ దట్ ఐ విల్ బీ గెటింగ్ ఇన్ టు ఐఏఎస్ కాదు, నేను వేరే సర్వీసుల గురించి అసలు ఆలోచించట్లా. IPS వస్తుందా, IRS వస్తుందా, IRTS వస్తుందా, ఇదేమి ఆలోచించట్లా. ఐ వాజ్ డ్యామ్ షూర్ దట్ ఐ విల్ బీ గెటింగ్ ఇన్ టు IAS. సో నేను ఆలోచిస్తూ ఉన్నాను. దెన్ రిజల్ట్ చూసుకున్నాను, ఇంటర్నెట్లో చూసుకున్నాను, పైనుంచి కింద దాకా చూసుకున్నాను, ఎక్కడా నా పేరు లేదు. కింద నుంచి పై దాకా మళ్ళీ ఇంకోసారి చూసుకుందామని మళ్ళీ చూసుకున్నాను, ఎక్కడా నా పేరు లేదు. అప్పుడు అనిపించింది, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ వెంట్ టు డిప్రెషన్. ఒక ఎత్తైన పర్వతం మీద నుంచి ఒక లోతైన అగాధంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఏంటి, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని, నేను మిగతా వాళ్ళందరూ పిలిచి ఉద్యోగాలు ఇస్తుంటే 2002 సంవత్సరం ఇంజనీరింగ్ అయిపోయిందని చెప్పాను. అప్పుడు ఇంజనీర్స్ అంటే మనకి ఇప్పుడున్న ఇంజనీర్స్ వాల్యూ కంటే బహుశా కొంచెం ఎక్కువ ఉండేదేమో. వెంటనే ప్లేస్మెంట్స్ అయిపోయాయి. నేను 2-3 ఉద్యోగాలు వద్దనుకున్నాను. మా కాలేజీలో చెప్పగలిగే అర్హత వాళ్ళు నాకు ఇచ్చినా సరే నేను వద్దనుకున్నాను. GRE TOEFL రాసి యూనివర్సిటీల్లో ఎయిడ్ ఇస్తానన్నా వద్దని, కాలదన్ని, నువ్వెవడివిరా నాకు ఇవ్వడానికి, నేను నీ దేశంలో చదువుకోను అని వీసా పేపర్ని అడ్డంగా చించేశాను. నౌ నా చేతిలో మిగతా వాళ్ళు 59 మంది మిగతా వాళ్ళందరూ మా బ్యాచ్మేట్స్ ఇంజనీరింగ్ అయిపోయి అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. అప్పట్లో ఇప్పుడు ఫేస్బుక్ ఉన్నట్లు అక్కడ ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆర్కుట్, ఫేస్బుక్లో లాగా ఆర్కుట్ ఉండేది. అక్కడికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి వెనకాల పెద్ద పెద్ద కార్లు, ముందు నా ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ వచ్చేవి. నా జీవితం చూస్తే జస్ట్ నథింగ్, ఏమీ లేదు. ఐ హ్యావ్ లాస్ట్, నాకు పిలిచి ఉద్యోగాన్ని ఇస్తానన్న 2-3 సంస్థల్ని కాలదన్నాను, వీసా చించేశాను, సివిల్ సర్వీసెస్ అని పట్టుకున్నాను. అది చూస్తే దాంట్లో నాకు ర్యాంక్ ఈజ్ 0. ఐ ఫెల్ట్ వెరీ వెరీ అప్సెట్. అండ్ ఎస్పెషల్లీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మా ఫాదర్ సెడ్ టు మీ, మా రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన నల్గొండలో వర్క్ చేస్తున్నారు. నల్గొండ నుంచి వస్తూ మా అమ్మ ఫోన్ చేస్తే, అబ్బాయికి రిజల్ట్ రాలేదు, పేరు కనిపించట్లేదు, భూతద్దం పెట్టి వెతుకుతున్నాం. అక్కడ ఉండేది 500 నేమ్సే, ఒకటి కూడా లేదు, దాంట్లో పేరు లేదు. భూతద్దం పెట్టి వెతుకుతున్నాం, వీ డోంట్ గెట్ అంటే మా అమ్మకి మా నాన్నగారు చెప్పింది, అబ్బాయి జాగ్రత్త, బికాస్ ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇందులో ఒక చిన్న కథ కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను సివిల్ సర్వీసెస్కి వెళ్తాను అని చెప్పానో, నాకంటే ఎక్కువ టెన్షన్ పడింది నా చుట్టుపక్కల వాళ్ళు. అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ అబ్బాయికి ఇదిగో మీరు ఆ అబ్బాయి ఫ్రీగా వదిలేశారు, అతను ఈ పాటికి MS కంప్లీట్ చేసుకుని సంపాదిస్తూ ఉండేవాడు. ఇది మా అమ్మ వాళ్ళకి చెప్పడం. నేను కనపడ్డాను అనుకోండి, ఏం చెప్తారు, నాకు తెలుసు. ఎప్పుడైనా ప్రిలిమ్స్ ఈ మధ్యలో స్టేజెస్ వస్తాయి కదా, మా అమ్మ వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా. చెప్పినప్పుడు వాళ్ళతో నాతోనే అనేవాడు, నాకు తెలుసురా, నువ్వు ఏదో ఒక రోజున మా పేరు నిలబెడతావని, వి ఆల్ నో యు ఆర్ ఏ వెరీ గుడ్ స్టూడియస్ స్టూడెంట్ అనేసి చెప్తారు. వెనకాలకి వెళ్ళి పెదవి విరుస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా, పెడతాయా, ఇది అనవసరంగా అబ్బాయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అనేసి. సో దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ చుట్టుపక్కల వాళ్ళు. సో సరే, అయితే జీవితంలో మొట్టమొదటి మోస్ట్ ఇంపార్టెంట్ పాఠం నాకు ఆ ఫెయిల్యూర్ నేర్పింది, సక్సెస్ నేర్పలా.
మే 11, 2005 అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి. ప్రిలిమ్స్ ఇప్పుడు ఏ స్టేజ్లో అయినా సివిల్ సర్వీసెస్ ఆగిపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, ప్రిలిమ్స్ రాయాలి. ప్రిలిమ్స్ పరీక్షను రాస్తున్నాను. ప్రిలిమ్స్ పరీక్ష రాసేటప్పుడు సివిల్ సర్వీసెస్ అనే పేరు చూసినప్పుడు ఏమైందంటే అప్పుడు వెంటనే మే 11వ తారీఖు రిజల్ట్ వచ్చింది. మే 13వ తారీఖు ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ 1 full year. ఇప్పుడు ప్రిలిమ్స్ రాస్తే నెక్స్ట్ మేకి కానీ ఫైనల్ రిజల్ట్ రాదు. అది మీకు అర్థమవుతుంది కదా. సో మే 13వ తారీఖు సివిల్ సర్వీసెస్ పరీక్షని క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తున్నా అన్నమాట. హైదరాబాదులో రాస్తూ ఏమిటి, అరే నాకు ఖచ్చితంగా ఐఏఎస్ రావాల్సిందే, ఎందుకు రాలేదు? ఇంటర్వ్యూ కూడా బాగా చేశానే, బాగా పరీక్షలు మెయిన్స్లో 9 పరీక్షలు బాగా రాశాను, అయినా రాలేదు అని అంటే ఇది నా తప్పు కాదు, బహుశా యూపీఎస్సి తప్పు చేస్తోంది. రేపొద్దున వాళ్ళకు ఒక క్లర్క్ నిద్రపోయే క్లర్క్ ఉంటాడు, అతను నా టైం వచ్చేసరికి హీ మస్ట్ హ్యావ్ మిస్డ్ మై నంబర్, మై నేమ్. రేపొద్దున నిన్న సాటర్డే, ఈరోజు సండే కాబట్టి రేపొద్దున మండే దే విల్ కమ్ అప్ విత్ సమ్ కొరిగండం, అంటే పేపర్ పత్రికా ప్రకటన. ఏమని యూపీఎస్సి చెప్తుందట, వీఆర్ వెరీ సారీ, ఎందుకంటే మాకు ఒక అత్యంత విలువైన క్యాండిడేట్ మేము మర్చిపోయాము. రేపొద్దున ఇదిగో శ్రీధర్ బాబుకి ఇలాంటి మార్కులు వచ్చినాయి, ఇలాంటి ర్యాంక్ వచ్చింది, అతను ఐఏఎస్ అని వస్తుంది అనేసి అనుకున్నాను ఎప్పుడు పరీక్ష రాసేటప్పుడు. ఇప్పుడు చూడండి డిప్రెషన్ ఏమవుతుందో, మిమ్మల్ని సరిగ్గా ఆలోచించనివ్వదు. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ ఇట్ టు యూ. ఇదిగో నేను పాస్ అయ్యాను, నేను అనుకున్నదే రైట్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఆ పరీక్షలో నేను ప్రిలిమ్సే పాస్ అవ్వాల. ఎలా అవుతాను? 2 గంటల్లో 1:30 నేను ఇదిగో నాకు ఆల్రెడీ వచ్చుంటుంది అనేసి ఆలోచిస్తే ఎలా అవుతాను చెప్పండి. సో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే నేను తీసుకున్న నిర్ణయము కరెక్టే అని మా పేరెంట్స్కి కానీ, నాకు కానీ, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలియాలి అని అంటే నేను మళ్ళీ వచ్చే మే వరకు ప్రిలిమ్స్ కోసం వెయిట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ వచ్చే మేలో నా రిజల్ట్ వస్తే అప్పుడు చూపించగలుగుతాను. దట్ ఈజ్ ఎ టఫ్ ఫైట్. ఈ టైంలోనే జీవితం మంచి పాఠాలు నేర్పింది. ఏ ఉద్యోగము తక్కువది కాదు అని నేర్పింది. నేను సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ పరీక్షకు ఎంత బాగా ప్రిపేర్ అయ్యేవాడినో, ఒక బ్యాంక్ క్లర్క్ పరీక్ష రాసినా అంతే బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. ప్రతి ఒక్కళ్ళు సమానమే. ఎవ్రీ వన్ అమాంగ్స్ట్ us ఈజ్ ఈక్వల్లీ పోటెంట్, ప్లూరిపోటెంట్. మనం ఏమనుకుంటే అది చేయొచ్చు. సో నేను ఐఏఎస్ కాకముందు నేను ఐపీఎస్ కాకముందు నేను ఆర్బీఐలో ఆఫీసర్ గ్రేడ్ బి. అంతకుముందు నేను హనుమంతునిపాడు మండలం ప్రకాశం డిస్టిక్లో 2 రోజులు ఎంపీడీఓగా పనిచేశాను. అంతకుముందు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ని, అంతకుముందు ఒక బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ని, అంతకుముందు ఒక బ్యాంక్ క్లర్క్ని. I was just like you, my dear young friends. సో అందరం సమానమే. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు. మీకు నా స్టోరీ ఇంకా కావాలంటే, బికాస్ నేను మీకు ప్రామిస్ చేశాను కదా, నేను మిమ్మల్ని కరెక్ట్ టైంకి వదిలేస్తానని. సో ఇంకా ఎక్కువ కావాలంటే దేర్ ఆర్ కొన్ని యూట్యూబ్లో కూడా శ్రీధర్ బాబు అని కొడితే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్. మా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అదంతా యూ కెన్ జస్ట్ ఇమాజిన్. సో ఈ దశలోనే వెన్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్,
నెక్స్ట్ ఇయర్లో వెన్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్, మే 2 సంవత్సరాల తర్వాత మే 15, 2007 సంవత్సరం, మే 15, 2007 సంవత్సరం ఐ హ్యావ్ గాట్ ఇన్ టు ది సివిల్ సర్వీసెస్ లిస్ట్. ఈసారి టెన్షన్ పడట్లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నాకు తెలియదు, అనవసరం ఈ టెన్షన్, అనవసరం హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనవసరం. నేను చేయవలసిందంతా ది బెస్ట్ చేశాను. అంతకుముందు చేసినప్పుడు రాసిన ప్రతి పరీక్షలో విజేతనయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అయితే మే 15, 2007 సంవత్సరం సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే నాకు మొదట 50 మందిలో లేదు నా పేరు, తర్వాత ఉంది. సో ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఇప్పుడు ఎవరెవరైతే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు చూసారా, వాళ్ళంతా ఇదిగో మాకు తెలుసు అబ్బాయి ఏదో సాధిస్తాడని, అందుకని యు ఆర్ ఏ రైట్ పేరెంట్, యు ఆర్ ఏ రైట్ ఫాదర్, యు ఆర్ ఏ రైట్ మదర్ అనేసి మా పేరెంట్స్ని వేనోళ్ళ కొనియాడారు. నేను అది కాదు చెప్పాలనుకున్నది. మే 28వ తారీఖు ఐపీఎస్ వచ్చిన వాళ్ళకి 2 సార్లు మెడికల్ టెస్ట్ చేస్తారు. మే 28వ తారీఖు ఐ హ్యాడ్ టు గో టు ఢిల్లీ ఫర్ మై సెకండ్ మెడికల్ టెస్ట్. మే 28వ తారీఖు అప్పుడు చాలా హంగామా. జస్ట్ మన గుంటూరులో సివిల్ సర్వీసెస్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, మా ఏటెగ్రారం ఎంత బాగుండేదో, ఎంత డోలు బాజా సన్నాయితో ఉండేదో మీ ఊహకే వదిలేస్తాను. మే 28వ తారీఖు ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. దెన్ 2 రోజులు ఉంది. మే 30వ తారీఖు ఐ వాజ్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ టు మై సర్ప్రైజ్, టు ఎవ్రీబడీ షాక్, ఐ లాస్ట్ మై ఫాదర్. జస్ట్ 15 రోజుల్లో he has enjoyed all of my success, only 15 days, and 15 days I lost my father. ఈ 13-14 రోజులు నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన అనేవాడు, బహుశా వారికి పోలీస్ అంటే ఒక సదభిప్రాయం లేదు. he used to always tell me, మనకెందుకు ఈ పోలీసులు, మంచిగా నీకు ఈ సంవత్సరం ఐఏఎస్ వేకెన్సీస్ చాలా ఉన్నాయట, ఐఏఎస్ వచ్చేస్తుందేమో అనేసి ఆయన అనుకున్నారు. దిస్ ఈజ్ వాట్ హీ హ్యాస్ థాట్. ఆయన అనుకుంటారు కదా, పేరెంట్స్ ఆల్వేస్ థింక్ గుడ్ ఫర్ అస్, అవునా కదా? సో హీ వాస్ థింకింగ్ ఐఏఎస్ వచ్చేస్తుందేమో అనేసి. సో నేను చెప్పాను, ఇదిగోండి ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 2-year ప్రాసెస్. ఐ మే నాట్ బీ రైటింగ్, ఐపీఎస్ కూడా ఆల్ ఇండియా సర్వీసే, చాలా బాగుంటుంది అనేసి అన్నాను. కానీ ఆయన నన్ను ఎప్పుడు చిన్నప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. గుంటూరు కలెక్టరేట్ మీదుగా స్కూటర్లో తీసుకెళ్ళేవాళ్ళు, కలెక్టర్ బంగ్లా చూపించేవాళ్ళు. నాకు ఇలా చెప్పేవాళ్ళు, మనకి ఒక కారు ఉండాలి. ఇప్పుడు కార్ ఈజ్ ఈవెన్ టుడే లగ్జరీ. హీ యూజ్డ్ టు టెల్ మీ, మనకి ఒక కారు ఉండాలి, దానిపైన ఒక రెడ్ లైట్ ఉండాలి, నీ ఫైల్స్ నువ్వు కూడా పట్టుకోకూడదు, బిళ్ళ బంట్రోతు నీ ఫైల్స్ పట్టుకోవాలి అనేసి చెప్పేవారు. హీ హ్యాస్ మోటివేటెడ్ మీ. అండ్ ఈ సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో 4-5 ఏళ్ళు హీ వాజ్ ఆల్వేస్ విత్ మీ, బై మై సైడ్. అండ్ అన్ఫార్చునేట్లీ వెన్ ఇట్ కమ్స్ టు ది టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ హీ వాజ్ నో మోర్. సో నేను అనుకున్నాను, కొడుకుగా నా బాధ్యత ఏంటి, వాట్ షుడ్ ఐ డూ? ఎంత కష్టమైనా సరే ఈసారి మళ్ళీ పరీక్ష రాస్తాను, ఈసారి రాసి ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాను. దిస్ వాజ్ మై ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్ ఆన్ హిస్ ఫ్యూనరల్ పైర్. సరే చూశాను, ఎందుకని మనకు అసలు బాగా మంచిగా రాస్తుంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో పోయింది, సెకండ్ టైము ఐపీఎస్ వచ్చింది, ఎందుకు ఇలా వస్తోంది అని అనుకుంటే, ఇంటర్వ్యూలో ఎప్పుడూ కూడా 300 మార్కులకు గాను నాకు 99 మార్కులు, 114 మార్కులు అలా వస్తున్నాయి అన్నమాట. అంటే ఇంటర్వ్యూలో అతి తక్కువ మార్కులు వస్తున్నాయి. బహుశా నేను మీ ముందు ఈ రోజున ఇట్లా నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అంతకుముందు ఒక
12-13 సంవత్సరాల క్రితం ఇలా మాట్లాడేవాడిని కాదేమో, నాకు తెలీదు. సో ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వస్తున్నాయి. నేనేమనుకోవాలి, ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని అనుకోవాలి కదా. కానీ నేనేమనుకున్నానంటే, ఈసారి ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. ఎందుకంటే మెయిన్స్లో 2000 మార్కులు ప్లస్ ఇంటర్వ్యూలో 300 మార్కులు కలిపి వేస్తారు కదా. సో నా టార్గెట్ ఏంటంటే, ఎవ్వరికీ రానన్ని మెయిన్స్ మార్కులు తెచ్చుకోవాలి. దట్ వాజ్ ద టార్గెట్. అప్పటి వరకు హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఏంటో చూశాను. హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్ అప్పటి వరకు 1201 మన ముత్యాలరాజు రేవు గారు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, ఆయన పేరు మీద ఉంది. నాదేంటంటే, నా జీవితంలో ఒకటే ఒక ఆశ. ఏంటి? కనీసం 1 మార్క్ అయినా ఆయన కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. నేను ఒక చిన్న రూమ్ ఉండేది, చాలా చాలా చిన్న రూమ్, ఈ పోడియంలో 1/10 పార్ట్ రూమ్ ఉండేది. దానికి తలుపులు మూసేసి ఉండేవి. మూసేసిన తలుపులకి ఉండేవంటే, అప్పటి వరకు సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళ ఫోటోలు, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ బంద్గల వేసుకుని, అంటే వేరే కోట్ బంద్గల రాజస్థానీ జోధ్పూర్ సూట్ వేసుకొని పార్లమెంటులో అడుగు పెడుతున్న దృశ్యాలు, వాటన్నింటితో పాటు ఒక అంకె ఏంటంటే అది 1201. ఆ అంకె ఉండేది. సో నా జీవిత లక్ష్యం ఏంటంటే, ఒక్క మార్క్ అయినా దానికంటే ఎక్కువ తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే అప్పుడు నాకు ఐఏఎస్ వస్తుంది, మా నాన్నగారి కళ నెరవేరుతుంది. దిస్ వాజ్ మై థింగ్. సో నాకు తలుపులు మూసేసి ఎప్పుడు పగలయ్యేదో ఎప్పుడు రాత్రి అయ్యేదో తెలీదు. నాకు బయట నుంచి మా అమ్మగారు కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోయింది, యుఎస్కి వెళ్ళిపోయింది. బయట నుంచి క్యారేజ్ వచ్చి తలుపు గొళ్ళానికి, బయట వేసిన గొళ్ళానికి పెట్టేవాడు. టిఫిన్ టైంలో టిఫిను, భోజనం టైంలో భోజనం, డిన్నర్ టైంలో డిన్నర్. నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు దాన్ని తీసుకుని తినేవాడిని. గడ్డాలు పెరిగిపోయేవి, స్నానం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ప్రామిస్డ్ మై ఫాదర్ దట్ ఐ షల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. సో రోజు ఎప్పుడు గడిచేదో తెలీదు. ఓన్లీ వాచ్ ఉంటేనే తెలిసేది, ఇంకో ద్వారా తెలిసేది ఏంటంటే, కుండలో నీళ్ళు అయిపోతే బహుశా ఈరోజు ఒక రోజు అయిపోయిందేమో అని అనుకునేవాడిని. అంత కష్టపడితే ఎగ్జామినేషన్ రాసిన ప్రతి రోజు ఐ యూజ్ టు రైట్ దట్ నాలాగా ఈ పరీక్షని భారతదేశంలో ఎవరు రాయకూడదు. ఎందుకంటే నాకు టార్గెట్ ఉంది కదా, 1201. సో ఫైనల్లీ నేను ఆ పరీక్షనిచ్చి ఐపీఎస్లోకి జాయిన్ అయిపోయాను. ఐపీఎస్లోకి జాయిన్ అయిపోయి తర్వాత ఇంటర్వ్యూ చేశాను, బాగానే చేశాను. అయితే మే 16 మే 16, 2008 సంవత్సరం నా ఫైనల్ రిజల్ట్ వచ్చే రోజు. మే 16, 2008 నేను ఐపీఎస్ ప్రొబేషనర్గా ఉన్నాను. ఐపీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ, అదే ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాను. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో కింద TV9లో స్క్రోలింగ్ అనమాట, అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్, ఆల్ ఇండియా 5th ర్యాంక్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఒక్కసారి నేను డీలాబడిపోతే ఈ చప్పట్లని నేను తీసుకునేవాడిని కాదు. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, చూడండి, మే 18 మా నాన్నగారి సంవత్సరీకం. మా నాన్నగారికి ప్రామిస్ చేశాను దట్ ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. మే 16 రాత్రి నేను హైదరాబాదులో బస్ ఎక్కి మే 17 పొద్దున గుంటూరు రావాలి. మే 16 రాత్రి అర్ధరాత్రి 3 పేపర్స్ చూశాను. పేపర్స్లో ఫ్రంట్ పేజ్లో, ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజ్లో నా ఫోటో. నాన్న కళ నెరవేరింది. నేను ఐపీఎస్ఏ కాబట్టి వాళ్ళు ఎత్తుక్కోని అవసరం లేదు, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళకి మా నాన్నగారి గురించి చెప్పాను. ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో, క్యాప్షన్ ఈజ్ నాన్న కళ నెరవేరింది.
మా నాన్నగారిది 18వ తారీఖు సంవత్సరికం అందరినీ పిలిచి రమ్మని చెప్తే 17వ తారీఖు నుంచే మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఏమని అనుకుంటారు. నా టార్గెట్ 1201 కదా. డిడ్ ఐ రీచ్ ఇట్? ఎస్, ఐ హ్యావ్ రీచ్డ్ ఇట్. అది 1202 కాదు, 1205 కాదు, 1210 కాదు, 1226, 1226, విచ్ ఈజ్ ఎ రికార్డ్ ఈవెన్ టిల్ టుడే. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, సో ఇది నా స్టోరీ. నేను ఈ రోజున ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కాకపోయినా వన్ థింగ్ విల్ ఆల్వేస్ సాటిస్ఫై మీ. ఒక్క విషయం మాత్రం నాకు ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ ఇస్తోంది. అదేంటంటే ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. ఇది నా స్టోరీ, కానీ నాకంటే చాలా గొప్ప గొప్ప స్టోరీస్ ఉన్నాయి. నాకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు సమయాభావం అవుతుంది కాబట్టి నేను చెప్పలేను, కానీ ఐ నో పీపుల్ రైల్వే కూలీలుగా పనిచేసి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు నాకు తెలుసు. 10వ తరగతి 2 సార్లు తప్పి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు నా సంగతి నాకు తెలుసు. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, నిన్న మొన్న ఒక సివిల్ సర్వెంట్ 2020వ బ్యాచ్ 19వ బ్యాచ్ ఆఫీసర్ తన 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ సోషల్ మీడియాలో పెట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. అతను జస్ట్ పాస్. నేనేమంటానంటే అందరిలో టాలెంట్స్ ఉంటాయి. ప్రతి శిలలో ఒక అద్భుతమైన శిల్పం దాగుంది. మనందరిలో మనకే తెలియని ఒక అద్భుతమైన అపరిమిత శక్తులు ఉన్న ఒక గొప్ప వ్యక్తి దాగున్నాడు. అతడు లేదా ఆమె ఏ పనినైనా సాధించగలడు. అసంభవం అనే పదానికి అర్థం తెలియని వాడతను. అనుకున్నది సాధించే ధీరుడతను. సో having said all of this, I am coming to my conclusion. So నాకు చెప్పాలని చాలా ఉంది, కానీ I want all of you to take 4 promises. 4 promises ఏంటంటే, నెంబర్ 1, వాట్సాప్లో కన్నా ఫేస్బుక్లో కన్నా ఉండే ఫ్రెండ్స్ ఎంతమంది అయితే మీకుంటారో వాళ్ళకంటే కూడా బయట మీకు అంత ఎక్కువ మంది, వాళ్ళకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి. ఫస్ట్ ప్రామిస్ ఇది. చేస్తారా? నాకు ఎంతమంది చేస్తారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. యా, మీకందరికీ వాట్సాప్లో కంటే, థ్యాంక్ యూ, వాట్సాప్లో కంటే కూడా ఫేస్బుక్లో కంటే కూడా ఎంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళందరికంటే కూడా బయట మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉండాలి. అంటే ఏంటి? మన నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మనం చాలా 3-4తోనే మాట్లాడుతున్నాం అనుకోండి. వాట్సాప్ని ఫేస్బుక్ని మీరు వినియోగం తగ్గించండి. నేను వాడద్దు అనట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ యూస్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. సో యూ షుడ్ హ్యావ్ ఫన్. హ్యావింగ్ ఫన్ ఎలా అంటే, హ్యావ్ ఫన్ without alcohol or without cigarette, talk without cell phones, love without conditions, dream without drugs, smile without selfies. My dear young friends, ఆటలు బయట ఆటలు మీరు ఎక్కువ ఆడండి. చాటింగుల్లో there is nothing. I have been, నేను ఇందాక చెప్పాను, I am not an IAS officer, I am you are my young friends. మీకంటే ఒక అన్న స్థానంలోనూ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి స్థానంలో ఉండి చెప్తున్నాను. మీరు ఈ ఫస్ట్ ప్రామిస్ తీసుకోండి. వాట్సాప్ కంటే వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కంటే కూడా యూ షుడ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్. రెండవ ప్రామిస్, సోషల్ మీడియాలో మీరు గడిపే టైం కంటే కూడా, గడిపే టైం కంటే కూడా ప్లీజ్ స్పెండ్ మోర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ స్పెండ్ మోర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. మీ పేరెంట్స్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కజిన్స్ కానీ, అత్తమామలు కానీ, ఎవరైనా సరే. సో ఐఎమ్ జస్ట్ నేనైతే దీని గురించి చాలా చాలా చెప్పొచ్చు, బట్ ఐఎమ్ కమింగ్ టు కంక్లూజన్. టీవీ సీరియల్స్. 3వ ప్రామిస్ ఏంటంటే,
టీవీ సీరియల్స్ కానీ యూట్యూబ్ కంటే చూసే టైం కంటే కూడా మీరు పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి టైము ఎక్కువ వినియోగించండి. థర్డ్ ప్రామిస్ ఏంటంటే టీవీ సీరియల్స్ కానీ యూట్యూబ్ కానీ దాని మీద వినియోగించే టైం కంటే కూడా మీరు మీ అమ్మకి కాయగూరలు తరగాలనో లేకపోతే మీ నాన్నకి బజార్కి వెళ్ళి ఏమన్నా తీసుకురావాలనో అలాంటి వాటికి ఎక్కువ టైం వినియోగించండి. అండ్ లాస్ట్, వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ టీవీ న్యూస్ కానీ చూసేదానికంటే కూడా, వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ టీవీ న్యూస్ని కానీ చూసేదానికంటే కూడా ప్లీజ్ ఫాలో ద ఒరిజినల్ కంటెంట్. వీ షుడ్ హ్యావ్ ద ఒపీనియన్ ఆఫ్ అవర్ ఓన్. ఎవరో ఇప్పుడు మీడియా కూడా బయాస్డ్ అయిపోయింది, యూట్యూబ్ కూడా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎవరైతే తమకు తాము ఓన్ ఒపీనియన్ ఉంటుందో వాళ్ళే లోకంలో గెలవగలరు. సో జస్ట్ థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ సీ ఎనీథింగ్. థింక్ అంటే ఐ విల్ డిఫైన్. థింక్ అంటే THINK. థింక్ అంటే మీకు ఏదైనా ఈ కబుర్లు కలాపాలు వచ్చినప్పుడు T, ఈజ్ ఇట్ ట్రూ? H, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? I, ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? N, ఈజ్ ఇట్ నెససరీ? K, ఈజ్ ఇట్ కైండ్? మీకు అది ట్రూ కానీ హెల్ప్ఫుల్ కానీ ఇన్స్పైరింగ్ కానీ నెససరీ కానీ కైండ్ కానీ అనిపించినప్పుడు ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ టు దోస్ వ్యూస్, ప్లీజ్ డోంట్ ఫార్వర్డ్ దోస్ మెసేజెస్. సో అండ్ ఐ లాస్ట్, మీ అందరికీ 4 ప్రామిస్ చెప్పాను. మీకు ఇంకొక విషయం, 3 గోల్స్, 3 మంచి హ్యాబిట్స్ పెట్టుకోండి. మీ గోల్ ఏంటంటే ఈ రోజు నుంచి 3 మంచి హ్యాబిట్స్ మనల్ని డిసైడ్ చేస్తాయి. ఎలా అంటారా, పీపుల్ డోంట్ డిసైడ్ దేర్ ఫ్యూచర్, they don't decide their future. People only decide their habits and their habits decide their future. మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారో మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది అని చెప్పడానికి మీరు మంచి హ్యాబిట్స్ ఏమైనా ఆలోచించండి. మంచి 3 హ్యాబిట్స్, ప్రతి 3 నెలలకి మంచి 3 హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. నేను 4 ప్రామిసెస్ చెప్పాను, 3 హ్యాబిట్స్ చెప్పాను. ఏంటి ఆ హ్యాబిట్స్లో ఏమేమి ఉండొచ్చు? రీడ్ బయోగ్రఫీస్ ఆర్ ఆటోబయోగ్రఫీస్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, మెడిటేషన్ చేసుకోండి, స్వామి వివేకానంద బుక్స్ చదవండి, మంచి కోర్సెస్లో జాయిన్ అవ్వండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. మీ కోర్స్ వర్క్ కంటే కూడా ఇలాంటివి ట్రై చేయండి. సో 4 ప్రామిసెస్ అయిపోయాయి, 3 మంచి హ్యాబిట్స్ అయిపోయాయి. నేను రెండు విషయాలు మా నాన్నగారు చెప్తారు, ఆ విషయాన్ని ప్రతి యువకుడికి చెప్పాలి అనే ఉద్దేశం నాకు ఉంది. అందుకనే మీకు కూడా చెప్తా ఉన్నాను, 2 విషయాల్లో జీవితంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వద్దు. దిస్ ఈజ్ ది ప్రామిస్ దట్ మై ఫాదర్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ మీ. ఐ ఆల్సో టెల్ యూ, 2 విషయాల్లో జీవితంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకటి ఏంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్, 2 ఇంటిగ్రిటీ. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంటిగ్రిటీకి మచ్చ వచ్చే ఏ పని మీరు చేయొద్దు. ఏ పని, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా, మీ తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్కి మచ్చ వచ్చే ఏ పని మీరు చేయకూడదు. మీ ఇంటిగ్రిటీ అంటే నిబద్ధత, ఇట్ ఈజ్ లైక్ టెల్లింగ్ ట్రూత్. మీరు అందరూ మీకంటూ ఒక గోల్ని నిర్దేశించుకొని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత నేను ఈ రోజున ఆ గోల్ని సాధించడానికి ఏం పని చేశాను అనే దాన్ని మీరు ప్లీజ్ రికార్డ్ ఇట్. ఐ టెల్ యూ, ఒక టైం అయిపోతుంది కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రయోగం చేశారట. ఐ హ్యావ్ టు టెల్ యూ, ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పాలి కాబట్టి. ఒక 100 మంది MBA స్టూడెంట్స్కి ఈ ప్రయోగం చేస్తే వాళ్ళందరినీ వాళ్ళ గోల్స్ని రాసుకోమంటే, నేను ఇప్పుడు మీకు చెప్పినట్లే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీచర్ చెప్పారు, 100 మంది వాళ్ళల్లో 3 రాసుకున్నారట. ఓన్లీ 3 ఆఫ్ దెమ్, 3 రాసుకున్నారట. ఆ 3 ఎలా ఉన్నారు అనేది వాళ్ళని ఫాలో అవుతున్నారట. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఫాలో అయిన తర్వాత చూస్తే ఈ 3కి ఉన్న నెట్ వర్త్ అంటే వాళ్ళ యొక్క సంపదలో ఎంతైతే ఉందో చూసి బేరీజు వేశారంట. 20 సంవత్సరాల తర్వాత ఈ 3కి ఉన్న సంపద ఎంతైతే ఉందో మిగతా 97 మందికి ఉన్న సంపదనంతా కలిపితే ఈ 3కి 2 రెట్లు ఎక్కువ ఉందట. జస్ట్ సీ
ది పవర్ ఆఫ్ రైటింగ్ డైరీ. మనం ఏమనుకుంటున్నామో ప్లీజ్ రికార్డ్ ఇట్ ఇన్ రైటింగ్, అండ్ మనం ఏమి కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా అవ్వగలం. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పుడు ఇలా ఉన్నాను అని అంటే నాకు స్టేజ్ ఫియర్ అని చెప్పాను చూసారా. ఒక రోజున అనుకున్నాను, ఐ హ్యావ్ రిటన్ ఇన్ డైరీ, నేను వందల మందికి అడ్రస్ చేయాలనుకున్నాను. ఐ యామ్ హియర్. నేను ఒక రోజున నా ఫోటో ఫ్రంట్ పేజ్లో పడాలి అని అనుకున్నాను. ఇట్ హ్యాస్ హ్యాపెండ్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాట్ ఎ జోక్. మీరందరూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ డైరీ. హౌ మెనీ ఆఫ్ యూ విల్ రైట్ డైరీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్? ఒక్కసారి చేతులు ఎత్తండి. ప్లీజ్ రైట్ డైరీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే నాకు గుంటూరు అంటే ప్రేమ, ఇష్టం. ఎందుకంటే గుంటూరు ఇందాక చెప్పినట్లు కారం ఉంటుందని కాదు, గుంటూరు కారం ఘాటు కాదు, నాకు కావాల్సింది ఈ ప్రజల్లో మమకారం ఉంటుందని. ఐ లవ్ దిస్. ప్రతి కథకి ఒక సినిమాలో చెప్పినట్లు ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఆ హీరో ఎవరైతే ఉంటాడో ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడవుతాడు ఆ హీరో. మీ కథకి మీరే హీరోస్ అవ్వాలి. మీ కథ కొన్ని వందల మందికి గుణపాఠం అవ్వాలి. వాళ్ళు మీ సక్సెస్ గురించి చర్చించుకుంటూ ఉండాలి. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. భారతదేశం గర్వించదగ్గ మంచి పౌరులుగా మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో గుంటూరు గోంగూరకు కూడా ఫేమస్. గుంటూరు గోంగూరకి ఎంత ఫేమస్సో స్పందన ఈడా ఫౌండేషన్ అంతకంటే ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న పాట. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. పాడనివ్వండి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఎక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే.